ఒక ఏనుగు నదిలో చక్కగా స్నానం చేస్తూ ఉందేను. మరి ఏనుగు చూసారా ఎంత బాగా స్నానం చేస్తూ ఉందో. ఆ ఏనుగు తొండంలో దాదాపుగాను 14 లీటర్ల వాటర్ పడుతుంది. చక్కగా స్నానం చేసి ఏనుగు బయటికి వస్తూ ఉన్నదేను. అయితే ఆ ఏనుగు చూడండిను వెంటనే మరలా మట్టి అంతా కూడా మరి మీద పోసేసుకుంటుంది. చెత్త అంతా కూడా మీద పోసేసుకొని అయ్యయ్యో ఎలా పాడు చేసుకుంటుందో చూస్తున్నారా మీరు. అలాగే మనము కూడా చర్చికి వెళ్తున్నాము, ఆదివారము వెళ్ళి చక్కగా దేవుని వాక్యం విని అక్కడ మన పాపములను ఒప్పుకొని అయ్యా నన్ను పరిశుద్ధపరచండి అని ప్రార్థన చేసి మరలా తిరిగి మనం బయటకు వచ్చి లోకంలో ఎలా గడుపుతున్నాము. మరలా లోకాశలు, లోక తలంపులు, లోకంలో ఉన్న పాపాన్ని అంతటినీ కూడాను ఆ పాపములోనే జీవిస్తూ మనం ముందుకు కొనసాగుతూ ఉన్నాము. నిజమే కదా. రోజునందు మన హృదయాల్లో సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా మనం బ్రతుకుతా ఉన్నామును. యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు ప్రాణం పెట్టింది ఎందుకో తెలుసా, నిన్ను నన్ను పరిశుద్ధపరచుటకే. అందుకనే ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు, పరిశుద్ధులుగా ఉండటకే నేను మిమ్మల్ని పిలిచి ఉన్నానని. కాబట్టి రోజునందు పరిశుద్ధత కలిగి జీవిద్దాము, దేవుని యొక్క పిల్లలుగా ఈ లోకంలో బ్రతుకుదాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పరిచయం